హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో టెట్‌కి సంబంధించి ఇంగ్లీష్ ఎలా చదవాలని అడుగుతున్నారు. సో, ఇంగ్లీష్ ఎలా చదవాలంటే ఒకవేళ మీ దగ్గర గనుక టెక్స్ట్ బుక్స్ ఉంటే 6-10థ్ టెక్స్ట్ బుక్స్‌ని చదవండి. అంటే చదవడం అంటే లెసన్ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. లెసన్ వెనుక ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ ఉంటది కదా! గ్రామర్ పార్ట్ మొత్తం చూసుకోండి. అన్నీ ఏది వదిలిపెట్టొద్దు. అండ్ దీంతో పాటు ఎక్స్‌ట్రాగా మీరు యాంటోనిమ్స్, సినోనిమ్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సుంటుంది. యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఆర్టికల్స్, ఇంకా కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, వీటితో పాటు వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇట్లా సమ్ టాపిక్స్ ఉంటాయి గ్రామర్ రిలేటెడ్. అవన్నీ చూసుకుంటూనే దీంతో పాటు మెథడాలజీ కూడా చదవాల్సి ఉంటుంది. మరి మెథడాలజీకి ఏం చదవాలంటే మన బీఎడ్‌లో మెథడాలజీ బుక్ ఉంటుంది కదా! ఇంగ్లీష్ మెథడాలజీ అదైనా తీసుకోండి. నేనప్పుడు మెథడాలజీ బుక్ తెలుగు అకాడమీ తీసుకోలేదు అనుకున్న వాళ్ళు టెస్ట్ సీరీస్‌లో అయితే రాసి ఉంటారు కదా! ఆ టెస్ట్ సీరీస్ జేఎం టెస్ట్ సీరీస్ వాడిర్రు గదా! చాలామంది. ఒకసారి మీరు రివైజ్ జేసుకోండి. అందులో నుండి గూడా కొన్ని క్వెషన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అట్లా మొత్తానికి సిలబస్ అంతా కంప్లీట్ జేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.